ఒకరు పులైతే ఇంకొకరు బెబ్బులి. ఇద్దరు యుద్ధానికి సిద్ధమయ్యారు. సభలో నువ్వా నేనా? ఓవైపు అధికార కాంగ్రెస్, ఇంకోవైపు విపక్ష బీఆర్ఎస్. అసెంబ్లీ తెద్దరేలాల్సిందే. అవును, ఈ బడ్జెట్ సెషన్ హీట్ ఎక్కడం ఫిక్స్. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన టైం చాలు అని కేసీఆర్ డైరెక్ట్గా సీన్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. దీంతో సీఎం వర్సెస్ మాజీ సీఎం హై డిబేట్ వార్ ఇప్పుడు ఖాయంగా కనిపిస్తోంది. ఏడాదిన్నర పాలన వర్సెస్ 10 ఏళ్ల పాలన చుట్టూ హై వోల్టేజ్ పొలిటికల్ పంచులు పేలబోతున్నాయి. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ రెడీ అయిపోయింది. ఇది చూసేందుకు పొలిటికల్ ఆడియన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈసారి బడ్జెట్ సెషన్ పొలిటికల్ డిబేట్కు కేర్ ఆఫ్గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వెంటనే సభ వాయిదా పడింది. అయితే అసెంబ్లీ సెషన్ ఈ నెల 27 వరకు జరగనుంది. ఈ క్రమంలో ఈసారి సభకు వస్తానంటూ కేసీఆర్ లీకులు ఇచ్చి మరీ రణరంగంలోకి అడుగుపెట్టారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం ఖాయంగానే కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగంపై గురువారం చర్చ జరగనుంది. ఈ నెల 15 నుంచి 18 వరకు కులగణనపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చలు జరగనున్నాయి. అభివృద్ధి సంక్షేమ పథకాలి అస్త్రాలుగా అధికారపక్షం బరిలోకి దిగుతుండగా ప్రజా సమస్యలపై గొంతెత్తాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక బీజేపీ సూపర్ 6 పై అస్త్రాలను రెడీ చేసుకుంటోంది. ఇలా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగనున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని లీడ్ చేయకుండా ఇన్నాళ్లు సభకు దూరంగానే ఉండిపోయారు. ఎంత ముఖ్యమైన బిల్లులున్నా ఫామ్ హౌస్ నుంచి కాలు బయటకు పెట్టలేదు. గత ఏడాది జూలై 23న జరిగిన బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడి వెళ్లిపోయారు. ఇక అంతే అటువైపు రాలేదు. కనీసం గత బడ్జెట్ చర్చల్లోనూ పాల్గొనలేదు. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుపై జరిగిన చర్చకు హాజరు కాలేదు. ఇప్పుడు మాత్రం సభకు వస్తానంటూ గత కొన్ని రోజుల నుంచే చెప్తూ వచ్చారు. ఇటీవల ఫామ్ హౌస్లో జరిగిన ఓ మీటింగ్లో తాను కొడితే మామూలుగా ఉండదంటూ మాట్లాడారు. దీనికి రేవంత్ కౌంటర్ కూడా ఇచ్చారు. సరిగా నిలబడితే చాలు అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఉన్నట్టుండి ఎందుకు రావాలని డిసైడ్ అయ్యారు? ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోతే జనంలోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయనుకున్నారా? లేదంటే అనర్హత వేటు పడుతుందని ఆలోచన చేశారా? కారణం ఏదైనా కేసీఆర్ కారు హారన్ మోగించారు. ఇక యుద్ధమే అంటున్నారు. సభ దద్దరిల్లాల్సిందే అని లీకులిప్పించారు. తాను చెప్పినట్టుగానే అసెంబ్లీలో అడుగు పెట్టారు. దీంతో పార్టీ కేడర్లో జోష్ నింపింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అసెంబ్లీ సెషన్ మొదలైంది. అయితే దాదాపు 8 నెలల తర్వాత మళ్లీ తాజాగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో కేసీఆర్ అసెంబ్లీకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే సభకు వచ్చి అధికార పార్టీ వైఫల్యాలపై మాట్లాడాలంటే గతంలో తాము చేసినవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటికి బ్యాలెన్స్ ఎలా చేస్తారన్నది కీలకంగా మారింది. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి రుజువైందని, కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మి గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఆ పార్టీ నిజస్వరూపం తెలుసుకున్నారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఇలా ఎన్నెన్నో కేసీఆర్ చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని, ఆ తర్వాత బీసీల పక్షాన పోరాడదామని పార్టీ నేతలతో గులాబీ బాస్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం భారీ స్కెచ్ వేసింది. అటు సభా సమరంపై కాంగ్రెస్ కూడా పకడ్బందీ ప్లాన్తో ఉంది.
కేసీఆర్ ఎప్పుడు సభకు వచ్చినా ఫిక్స్ చేసేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంది. గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఎంత అప్పులు చేశారు, ఎంత భారం వేసి వెళ్లారు, గతంలో వ్యవహరించిన తీరుపై సభలోని ఆధారాలతో సహా నిలదీసేందుకు అధికార పక్షం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ సై అంటే సై అని అంటున్నాయి. దీంతో గతంలో కంటే ఈసారి సభా సమరం గరంగరంగా సాగే ఛాన్స్ ఉంది. నిజానికి కేసీఆర్ ఈసారి కూడా ఫామ్ హౌస్ దాటి బయటకు రారని చాలా మంది అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి కేసీఆర్ మాత్రం ఫిక్స్ అయ్యారు. వస్తానన్నారు, వచ్చారు కూడా. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఆ తర్వాత 2024లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే హాజరయ్యారు. మళ్లీ అసెంబ్లీ వైపు రాలేదు. నిజానికి అసెంబ్లీ జరిగిన 60 పనిదినాల్లో ఖచ్చితంగా ఒక్కసారైనా సభకు హాజరు కావాలన్న రూల్ ఉంది. లేదంటే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వేటు నుంచి తప్పించుకోవడం ఒకటి, ఫామ్ హౌస్లోనే సుదీర్ఘకాలం ఉంటే జనానికి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయన్నది ఇంకొక రీజన్తోనే బయటకొచ్చినట్టు తెలుస్తోంది. సో సభ అధ్యక్షుడు, విపక్ష నేత మధ్య అసెంబ్లీ వార్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో త్రిముఖ సమరం జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవంత్ సర్కారును ఇరుకున పెట్టే వ్యూహంతో చాలా గ్యాప్ తర్వాత సభకు కేసీఆర్ హాజరవుతున్నారు. ఇటు బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు సిద్ధమైంది. కేంద్రం ఇచ్చిన నిధుల, ప్రాజెక్టులు, లెక్కలతో కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైంది. మరోవైపు విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అంటున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికార పార్టీ కాంగ్రెస్ అసెంబ్లీ సాక్షిగానే తేల్చుకుంటామంటోంది. సభలో హై వోల్టేజ్ పొలిటికల్ పంచులు ఎలా పేలబోతున్నాయో చూడాలి మరి.